హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశారు కదా. మీకేమనిపించిందో చిన్న కామెంట్ చేయండి. ఏదైనా మంచిగా అనిపించినా కామెంట్ చేయండి, తప్పులున్నా కామెంట్ చేయండి, ఏం తప్పు ఉందో కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ అయ్యో పాపం రామకృష్ణ అనిపించింది. సెకండ్, అందమైన కీచిపిట్ట తెగరిచేసింది అబ్బా. రాత్రి బాగా అరిచింది, అద్దం పద్దం లేకుండా అరిచేసింది. తర్వాత అపూర్వకి అన్యాయం. అపూర్వకి ఎల్లో కార్డు ఇచ్చేంత ఉందా అక్కడ? ఆడలేదా? ఆయన అపూర్వకి ఎందుకు ఇచ్చారు ఎల్లో కార్డు? జ్యూరీస్ స్వార్థంగా ఆలోచిస్తున్నారా అనేది మాట్లాడదాం మనం ఇక్కడ. సరే, వాళ్ళు లేపారు, నిలబెట్టారు, లీడర్స్ని చేశారు. అక్కడ ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి? రియలా ఫేకా అని. రియలా ఫేకా అని ఎందుకు పెట్టారంటే, రేపు బీబీ షోలోకి వెళ్ళిన తర్వాత నామినేషన్ టైంలో ఎవరు రియల్గా మాట్లాడతారు, ఎవరు ఫేక్గా మాట్లాడతారు, అక్కడ రియల్ని, వాళ్ళలో ఉన్న తప్పుల్ని ఎత్తి దీన్ని బట్టి వాళ్ళు రియల్ అని, దీన్ని బట్టి వాళ్ళు ఫేక్ అని, అట్లా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు, నేను అలాగాది ఇలాగాదని డిఫెండ్ చేసుకుంటారు. ఆ విధానాన్ని, ఆ ప్రాసెస్ని పరిచయం చేయడానికి రియల్ ఫేక్ అనేది కూడా పెట్టారు. ఈ ప్రాసెస్లో ఆడియన్స్ కూడా కొంత రియల్ ఫేక్ అనేది కూడా నిర్ధారించుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆలోచన గురించడానికి కూడా సమయం ఉంటుంది. కాబట్టి రియల్ ఫేక్ అనేది నామినేషన్ గుర్తు చేయడానికి వీళ్ళకి పెట్టారు. బాగానే ఉంది, వాళ్ళు నేర్పడానికి పెట్టారు, బాగానే ఉంది. ఇక్కడ రియల్ ఫేక్ అని రియల్గా చెప్పుకున్నారా? ఎవరి కాళ్ళే సేఫ్గా చెప్పేసుకున్నారు, ఎవరి కాళ్ళే. సృష్టి ఫేక్, గాయత్రి రోహిత్ని రియల్ అంది, బాగానే ఉంది. రామకృష్ణ రోహిత్ని ఫేక్ అన్నాడే, సృష్టి ఫేక్ అన్నాడు. ఇక్కడ వాళ్ళు ఎవరి కాళ్ళు మొహస్థితిలాగా మొహలు చూసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళే స్వార్థంగా చెప్పుకుంటూ వాళ్ళ కాళ్ళే. ఫ్రెండ్ అయినా ఎవరైనా రియల్ అయితే రియల్ చెప్తే, ఫేక్ అయితే ఫేక్ చెప్తే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ బెస్ట్ ఫ్రెండే ఫేక్ ఆట ఆడింది, ఏదన్నా ఫౌల్ చేసింది, తను నోరెత్తి నా ఫ్రెండ్ అయినా తప్పు చేసింది అని చెప్తే ఆ పర్సన్ని ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారు. ఇక్కడ వీళ్ళు రియలా ఫేకా చెప్పమంటే ఇక్కడ ఇంత సేఫ్ ఆడుతున్నారు, అంత సేఫే. ఒకటి మొక్కలు ఒకరు చూసుకొని సేఫ్గా చెప్పేస్తున్నారు, నువ్వు ఫేక్ నువ్వు రియల్ అని. మరి హౌస్లోకి వెళ్ళిన తర్వాత అట్లా చేసి చెల్లుద్దా? మొగలు చూసుకొని ఫ్రెండ్షిప్ ముసుగులో ఉండి రియల్ ఫేకులు దాచిపెట్టుకుంటే మరి ఆడియన్స్ తెలిసిపోద్ది కదా, ఆడియన్స్ గుర్తుపట్టరా? మరి ఓటింగ్కి వచ్చేటప్పటికి వాళ్ళని ఎక్కడో తీసి పడేయరా? అది వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్ అయితే అయ్యారు, అది గేమ్. అన్న తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు గేమే, ఫ్రెండ్షిప్పే. అది వీళ్ళు అర్థం చేసుకుంటారనే అది పెడితే వాళ్ళు అందరూ కూడా సేఫే ఆడారు. సేఫ్ ఆడే క్రమంలో షాల్ని సృష్టిని రియల్ అన్నాడు, షాల్ని ఫేక్ అన్నట్టు మాట్లాడాడు. ఇక్కడ రామకృష్ణ మీద షాల్ని అంత అరవలసిన అవసరమే లేదు. పాప రామకృష్ణ అనిపించింది. రామకృష్ణ పెద్దగా మాట్లాడలేడు, ఆర్గ్యూ చేయలేడు, షటప్ అంటుంది, ఎల్లవయ్య అంటుంది. అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద బిగ్ ప్లాట్ఫామ్ మీద మనం నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు కదా. అది షో, రియాలిటీ షోలో రియల్ అంతా బయటపడుతుందంటారా? ఏమో, అవి కూడా అయ్యి ఉండొచ్చు. రామకృష్ణ ఏం చెప్తున్నాడు? సృష్టి గేమ్ ఆడేటప్పుడు షాల్ని ఫౌల్ చేసింది కాబట్టి సృష్టి అవుట్ అయిపోయింది, కానీ వెళ్ళిన తర్వాత కూడా షాల్ని సారీ చెప్పింది అంటే చెప్పింది కదా. మరి షాల్ని తప్పు చేయకపోతే సృష్టికి సారీ ఎందుకు చెప్పింది? అదే కదా రామకృష్ణ అడుగుతుంది. మధ్యలో షాల్ని మాట్లాడుతుంది, నువ్వు మరి తప్పు చేయకపోతే సృష్టికి ఎందుకు సారీ చెప్పావు అని అడుగుతుంది. మా ఆన్సర్ చెప్పదే. మరి అప్పుడే సృష్టి కూడా ఇక్కడ రాంగ్. ఎక్కడ అప్పుడు చెప్పుకున్నాం మేము అన్నది, కానీ ఐ కాంటాక్ట్ ఇచ్చింది అప్పుడు చెప్పలేదు కదా. ఇప్పుడు ఐ కాంటాక్ట్ ఇచ్చింది. ఐ కాంటాక్ట్లు అంటే చాలా అర్థాలు ఉంటాయంట. చాలా అర్థాలు ఎట్లా ఉంటాయి, అక్కడ సిచ్యువేషన్ బట్టి అప్పటికప్పుడు అవి అర్థం చేసుకోవచ్చు. అక్కడ రకరకాల సిచ్యువేషన్ లేవు కదా రకరకాల ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి. దానికి అది కప్పుచ్చుకోవడానికి మసిబుసి మారేడుగా చేసినట్టు పాప రామకృష్ణ మీద అరిచేసింది షాల్ని. అది కరెక్ట్ కాదు, అరవటం కరెక్ట్ కాదు, షటప్ అంటే కరెక్ట్ కాదు, నోటుకొచ్చినట్టు కూడా కొంచెం వర్డ్స్ జారటం కూడా కరెక్ట్ కాదు. ఎల్లవయ్య అంటే కరెక్ట్ కాదు కదా. అది తను తిరిగంటే షటప్ అంది, రామకృష్ణ కూడా యూ షటప్ అని అంటే ఎల్లవమ్మ అని రామకృష్ణ అంటే. కానీ అక్కడ రామకృష్ణ సంస్కారం అది అనకూడదు కాబట్టి పాపం ఏం మాట్లాడలేకపోతున్నాడు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. పాప రామకృష్ణ అనిపించింది. ఏదైనా గేమ్ అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటే సరే, అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు. దానికి మేము గేమ్లో హౌస్లోకి వెళ్తే గేమ్ వివరించుకోవడమే సరిపోద్ది మాకు, మేము స్ట్రాటజీలు ఎప్పుడు వేసుకోవాలి, రామకృష్ణ మా టీంలో వద్దు, మాకు టీంలో వద్దు అన్నారు. సరే, దాని పరంగా ఆలోచన కరెక్టే. ఇప్పుడు మాట్లాడేది రామకృష్ణ రియల్గా మాట్లాడుతున్నాడు కదా. సృష్టికి షాల్ని సారీ చెప్పింది ఎందుకు? షాల్ని తప్పు చేస్తేనే కదా, ఫౌల్ చేస్తేనే కదా సారీ చెప్పింది అని కరెక్టే కదా. అది దాన్ని తీసుకోకుండా తన తప్పు తను ఎక్కడ బయటపడుద్ది అన్నట్టు
పెద్ద పెద్ద కలుస్తూ నా ఫ్రెండ్ నేను సారీ చెప్పుకుంటే ఏమన్నా చేసుకుంటా అంటే ఫ్రెండ్కి ఇక్కడ జల్లదు, ఆడియన్స్ ముందు జల్లదు అది. నీ ఫ్రెండ్ అయితే అప్పుడు సారీ ఏం చెప్పావు? తర్వాత అదే కదా రామకృష్ణ అడుగుతుంది పాపం. రామకృష్ణ మీద ఓఆర్ చేసింది. కానీ బిందు మాధవ్ కలువ చేసుకొని ఇది షో, ఇది మీరు జాగ్రత్తగా మాట్లాడాలి, కంట్రోల్ ఓవర్ సెల్ఫ్ అని షాలినికి చెప్పడం బాగుంది. కానీ ఇదే వాడు ఇంతకుముందు కూడా జరిగినాయి కదా. ఇంతకుముందు అమ్మను షటప్ అన్నాడు అపూర్వాన్ని. మరి అమ్మనికి ఎందుకు చెప్పలేదు? అమ్మ నువ్వు అనొద్దు, అట్లా కంట్రోల్ చేసుకో, అపూర్వాన్ని సారీ అనొద్దు నువ్వు అని ఎందుకు అనలేదు? ఇప్పుడు మరి షాలిని చెప్పింది. మరి చరణ్ మిథిలేషన్ ఏమన్నాడు, నీకు బుద్ధి లేదన్నాడు. రామకృష్ణ ఏమన్నాడు, ముచ్చట్లాడకుండా కూర్చో అన్నాడు. మరి వాళ్ళకు కూడా చెప్పాలి కదా, కొంచెం కంట్రోల్ అవ్వండి, అనవసర విషయాలు ఇది చేసుకుంటున్నారని అనొచ్చు కదా. అప్పుడు అమ్మనకే చెప్పలేదు, చరణ్కే చెప్పలేదు కాబట్టి ఇప్పుడు అపూర్వ కూడా అనగలిగింది అన్నమాట. అప్పుడు మొదట్లోనే చెప్పుంటే అపూర్వ ఇక్కడ షాలిని అనేది కాదు కదా. మరి అప్పుడు అమ్మాయి మాట్లాడుతుంటే అపూర్వాన్ని షటప్ అన్నాడు అమ్మను. పెద్ద సీనే చేశాడు అక్కడ, స్క్రీన్ స్పేస్ కోసం ఏమో పెద్ద పెద్దగా అరుస్తూ పెద్దగా షటప్ అంట. మరి అప్పుడు కూడా చెప్పాలి కదా జ్యూరీ మెంబర్స్. అప్పుడు చెప్పలేదు కాబట్టి అది కరెక్ట్ అనుకొని ఇప్పుడు షాలిని అనగలిగింది. అది మొదట్లోనే ఖండించుంటే ఇప్పుడు షాలిని అంద కదా అన్నమాట. తెలవాలని అసలు తోటి కంటెస్టెంట్ అంత వేల మందిలో సెలెక్ట్ అయ్యి 15 మందిలోకి వచ్చాడు. కొంచెం కూడా గౌరవం లేకుండా తీసి పడేసినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు. షాలిని అందమైన కీచిపెట్ట ఈరోజు అయితే బాగా అరిచేసింది రాత్రి. ఆ విధంగా పాపం రామకృష్ణ అయ్యో పాపం అనిపించింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, ముందుకెళ్ళలేకపోతున్నాడు, అరవలేకపోతున్నాడు. మన సృష్టిని కలుగు చేసుకొని అవునులే సారీ చెప్పిందిలే సరి చెప్పాలి కదా. అయ్యో పాపం ఎంతమందికి అనిపించింది రామకృష్ణ చూస్తే. చిన్న కామెంట్ చేయండి, షాలిని అలా రావడం కరెక్టేనా, ఎందుకు అరిచింది, మీకేమైనా క్లారిటీ ఉందా అని చిన్న కామెంట్ చేయండి. తర్వాత మన జ్యూరీ మెంబర్స్లోకి వెళ్ళింది. బ్లైండ్ కార్డు వచ్చి ఎవరిది భాగ్య సంపాదించింది, బిందు మన శ్రీముఖి ఇచ్చింది. శ్రీముఖి తీసుకెళ్ళి మళ్ళీ భాగ్యకే ఇచ్చింది. మార్క్స్ తీసుకోమంది, సగం మార్క్స్ తీసుకుంది, 1900 అయిన బాగా గెలిచారు, ఓటు అప్పీల్ చేసుకుంది. ఇక్కడ జ్యూరీ మెంబర్స్ అందరూ కూడా ఎల్లో కార్డు అపూర్వకి ఇవ్వటం కరెక్టేనా, ఎట్లా కరెక్ట్ అవుతుంది? అక్కడ ఆడిన గేమ్స్లో అపూర్వ 2 గేమ్లు ఆడింది, 2 గెలిచింది, పాయింట్లు తెచ్చి గెలిపించిందే అపూర్వ. మరి అపూర్వ ఎక్కడ తక్కువ ఆడిందని ప్రతి గేమ్లో అపూర్వ ఆడుతూనే ఉంది, తన టాలెంట్ పెడుతూనే ఉంది, తన ఎఫర్ట్ పెడుతూనే ఉంది. అంతకంటే పెట్టినోళ్ళు లేరు అక్కడ. ప్రియాంక లేదా? ప్రియాంక ఏ ఎఫర్ట్లు పెట్టింది? ప్రియాంక లేదా? రామకృష్ణ లేదు, రామకృష్ణకు ఆల్రెడీ లేదు. మరి ఎవ్వరూ ఆడినట్టు అపూర్వనే అన్నీ రాంగ్ చేసినట్టు జ్యూరీ మెంబర్స్ 4గురిలో సెలెక్ట్ చేసుకొని అపూర్వకి ఇవ్వడం ఏంటి? అపూర్వ ఆడింది, గెలిచింది, ఎల్లో కార్డు ఇచ్చి డేంజర్ జోన్లో పంపడం ఏంటి? అది కరెక్ట్ కాదేమో అనిపించింది. కొంచెం ఆలోచన చేస్తే బాగుండేదేమో. వాళ్ళు ఆల్రెడీ గాయత్రిని ఎల్లో కార్డ్స్ ఇచ్చి పూర్తిగా డేంజర్ జోన్లోకి నెట్టేశారు. జ్యూరీ మెంబర్సే కాకుండా వాళ్ళ తోటి కంటెస్టెంట్లు కూడా. ఈరోజు మళ్ళీ చరణ్ని గేమ్లో తీసేసి పక్కన కూర్చోబెట్టారు. గాయత్రి ఒక డైలాగ్ కొట్టింది మధ్యలో, స్ట్రాంగ్గా తీసేస్తున్నారంట. గాయత్రి స్ట్రాంగ్గా ఏ గేమ్లో కూడా నేను ఆడతానని ముందుకెళ్ళదు, హైట్ పర్సన్, ఇంకా చాలా బాగా ఆడవచ్చు గేమ్స్, ఏ గేమ్కి ముందుకెళ్తుంది. సరే గాయత్రిని పక్కన పెడితే ఇక్కడ అపూర్వ మెంటల్లీగా ప్రూవ్ చేసుకుంది. నిన్న గేమ్లో మెంటల్లీగా ఆడలేదా? నిన్న రియల్ ఫేక్లో ఆడలేదా? ఎంత బాగా ఆడింది. మరి అపూర్వకి ఎల్లో కార్డు ఇవ్వడం ఏంటి, డేంజర్ జోన్లోకి నట్టడం ఏంటి? అదైతే నాకు కరెక్ట్ కాదేమనిపించింది. మీకేమనిపించింది చిన్న కామెంట్ చేయండి. షో అంతా బాగానే ఉంది కానీ కొన్ని మైనస్లు మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. నిన్న అయితే మాత్రం కొంచెం ఆ రియల్ ఫేక్లు అంతా సేఫ్ గేమ్ ఆడారు, సేఫ్గానే రియల్ ఫేక్లు ఇచ్చుకున్నారు. నెక్స్ట్ వచ్చి రోహిత్ ఫేక్ అన్నాడు రామకృష్ణ, పక్కనే ఉన్న సృష్టి కూడా ఫేక్ అంటున్నాడు. అది ఎంతవరకు అట్టంది? వీళ్ళు ఎట్లంటే ఫ్రెండ్స్ కాబట్టి అటు చెప్పేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ కదా, హౌస్లో మాట్లాడుకుంటారు కదా, హౌస్లో మాట్లాడుకునే కూడా తెచ్చాడు వెళ్తున్నారు. హౌస్లో ఫ్రెండ్షిప్గా ఉండి ఏదైనా ఒక మాట చెప్పారనుకో, అవి తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇది చేస్తున్నారు. పర్సనల్ రివెంజ్ తోటి చరణ్ తీసేసింది గేమ్లో నుంచి. అక్కడ పర్సనల్ రివెంజ్ పెట్టుకోకూడదు, పర్సనల్ గజ్జి అక్కడ పెట్టుకుంటే అక్కడ కుదరదు కదా. గేమ్ పరంగా ఆలోచించాలి. గేమ్ మెంటలీగా ఎలా ఆడుతున్నారు, ఫిజికల్లీగా ఎలా ఆడుతున్నారు, అది పర్సనల్గా గజ్జి పెట్టుకొని చేసే షోనా? అది కాదు కదా. ఆడియన్స్ పర్సనాలిటీ కదా చూసేది, పర్సనల్గా ఏం చేస్తున్నారు చూసేది కాదు కదా. ఇది ఫిజికల్ గేము, మెంటల్ గేము, తర్వాత ఇంకా రియల్ ఫేక్, ఇవన్నీ కూడా గేమ్స్గా చూసి ఆడియన్స్ ఓటేసేది. మా చరణ్ని పర్సనల్గా ఇది పెట్టుకొని పక్కన పెట్టేశారు గేమ్లో నుంచి. ఇది కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.